ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే పొలానికి వెళ్తున్నాం. పొలానికి వచ్చేసాం. యాజ్ యూజువల్ దేవుడికి పూజ చేసుకుని నా బోకు ఫ్రెండ్ ఇచ్చిన మొక్కల దగ్గరికి వెళ్తున్నాం. మొత్తం 5 మొక్కల్లో 4 మొక్కలు వచ్చాయి, ఒకటి గుడిచింది. ఆ 4 మొక్కల్లో ఒక మొక్కకి 2 నెలలకి చిగురు వచ్చింది. ఇంకా మిగిలిన 3 మొక్కలు చిగరడానికి 8 మాసాలు పట్టింది. మామ, ఈ వీడియో నువ్వు చూస్తా ఉన్నావని నాకు తెలుసురా. చిగిరేదానికి 8 మాసాలు టైం పట్టిందంటే పండు రావడానికి 8 years తీసుకుంటుంది. ఏమరా ముండా. మొక్కలు ఇచ్చిన పాపానికి సోషల్ మీడియాలో సంకనాగిస్తున్నావు కదరా. ఇప్పుడు అరటి పంట దగ్గరికి వెళ్తున్నాం. చూస్తూ ఉండగానే మొక్కలు నాకన్నా హైట్ అయిపోయినాయి. మొన్న ఇటు సైడ్ ఉన్న డ్రిప్ పైప్లలో వాటర్ సరిగ్గా రాకపోవడం వలన 10,000 దెంగబెట్టి మరీ కొత్త పైపులు వేయాల్సి వచ్చింది. అలా పొలం మొత్తం తిరుగుతుండగా మనకు ఒక జంతువు పాదం ముద్ర దర్శనమిచ్చింది. ఆ పాదం ఏ జంతువుదా అని ఆరాధిస్తే బాగా బలిచిన ఒక అడవి పంది ఉండదని తెలిసింది. అది వచ్చింది గుదముసుకొని పోక చెట్ల దగ్గర అంతా కెలికేసిపోయింది మచ్చ. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. సర్లే, శ్రద్ధం చేసినట్టు చేసింది. చెట్టుకు మంచిది అనుకుందాం అనుకుంటే వేర్లతో సహా కదుపుతుంది దీని మమ్మీ. అసలే మన లైఫ్ లో దరిద్రానికి కుదవలేదు అనుకుంటుంటే దాంతో పాటు బోనస్ గా ఇలాంటి ఆఫర్స్ వస్తుంటాయి. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. ఏం చేస్తాం, ప్రికాషన్స్ తీసుకోవాలి, లేదంటే నాకిపోతాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియోకి ఇంతే. నేను బాయ్.